చీమకుర్తి గ్రానైట్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారండి? ఫేమస్ కదా! మా ఇంటికి గ్రానైట్ కోసం మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో గ్రానైట్ బండలు తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఈ బండలు చీమకుర్తి క్వారీ నుంచి తెప్పించి ఇక్కడ ఫ్యాక్టరీలో కట్ చేస్తారు. ఇదే బండలను కట్ చేసే మిషన్ ఒక బండను 2 రోజులు కట్ చేస్తుందంట. అక్కడ కట్ చేసిన బండను పాలిష్ పట్టి ఇలా అమ్ముతారు. ఫ్యాక్టరీలో నల్ల బండలు మాత్రమే ఉంటాయి. వీటిని గెలాక్సీ గ్రానైట్ అంటారంట. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పెద్ద ఫేమస్ అండి. అది తెలియకుండా ఎవరుంటారు? ఇంత పెద్ద బండను చూడండి ఎలా కట్ చేస్తుందో. అది కట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ చూసి మా రిషిగాడు భయపడుతున్నాడు. ఆపమని చెప్పి ఏడుస్తున్నాడు. వాడిని అక్కడి నుంచి పంపించేశాను. యాక్చువల్గా అది చాలా స్లోగా కట్ చేస్తుంది. నేను స్పీడ్లో పెట్టాను. ఇక్కడ ఎట్ ఏ టైం 2 మిషన్లు ఉపయోగించి 2 బండలు కట్ చేస్తున్నారు. ఈ బండలు క్వాలిటీ వైజ్ అయితే 4 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ ఫ్యాక్టరీలే. ఆ ఊర్లో ఒకరి తర్వాత ఒకరు ఫ్యాక్టరీలు కట్టి బడాబాబులు అయిపోయారు. మాకు లేవండి ఫ్యాక్టరీలు కట్టాలంటే కోట్లు కావాలండి. ఫైనల్ గా గ్రానైట్ కొలతలు ఇచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడ లంచ్ చేసి మా ఊరికి వెళ్ళిపోతున్నాము. మా రిషిగాడు వాళ్ళ అమ్మమ్మ కూడా ఊరికి రమ్మంటున్నాడు. కారు ఎక్కిందాకా వదలలేదు. ఫైనల్ గా అమ్మమ్మకి తాతయ్య బాయ్ చెప్పాడు. అంతే. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.